నమస్తే. సార్ నా పేరు లక్ష్మణ్ కుమార్ సార్. చేవేళ్ళలా ఆ, చేవేళ్ళలా ఉండిపోయినా సార్ నేను. ఈ ఆ, చేవేళ్ళలా ఇంత పెద్ద యాక్సిడెంట్ అయింది సార్. కనీసం ఆ. స్పందిస్తలేదేం సార్ మీరు? ఎవరు? మీరు ఎందుకు? కాలే అదే సారేనా మాట్లాడేది? అవును. కనీసం స్పందిస్తలేరేందన్నా మీరు? దేని గురించి? పిల్ల గంతగానం యాక్సిడెంట్ అయింది, అంతమంది చచ్చిపోయిర్రు. మరి అవును. వాళ్ళది ఏమన్నా ఏం ఏం తప్పిదం జరిగింది, ఏం కథ, చేవేళ్ళకి చేయాల్సిన మార్పులు ఏంది, ఎట్లా ఇంకా చేయాలని మంత్రి గారు రాలేదు. మంత్రులు వచ్చి మాట్లాడేది మళ్ళా అరే మీరు అలాగే చేస్తారా? అరే మీరు 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 లోకల్ పర్సనే ఆడా. ఎవరు మీరు నువ్వెవరు? నా పేరు లక్ష్మణ్ కుమార్, గట్కేసర్లు ఉంటా. చేవెళ్ళలో 7 సంవత్సరాలు ఉండిపోయినా. ఏం చేసావు? నేను ప్రైవేట్ టీచర్గా పనిచేసిన. మరి ఏమైంది ఇప్పుడు మళ్ళా? ఏమైంది? అంతమంది చచ్చిపోతే ఇన్ని రోజుల నుంచి డెవలప్మెంట్లో మీరు ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు, చేవెళ్ళ ప్రజలు గుండెలు హత్తుకున్నారు మిమ్మల్ని. మీరు ఆ. కనీసం స్పందిస్తలేరేందనా? నేను షాక్ అవుతున్నా. మీరు ఏం మాట్లాడారు? మంత్రులతో లేమా? అరే మంత్రులతోటి ఉండు వేరేనే, కనీసం నువ్వు వాళ్ళ దగ్గరికి పోయి కనీసం పరామర్శిస్తలేవేందే? నేను మస్తు హట్ అయినా నేను ఈ విషయంలో. అరే యాదన్న గింత మంచి పర్సను, అరే చేవెళ్ళ ప్రజలు అత్తుకుర్రు గుండెకు. అంతా కర్ణాటకలో. అరే ఎక్కడోళ్ళు అయితేందే, మన చేవెళ్ళలో అయింది కానీ ఇన్సిడెంట్. నేను ఒక 150 గజాల ప్లాట్ ఉంటే ఈ బాధలకు అమ్ముకొని పోయినా తెలుసానే. ఆ రోడ్ లేక మంచిగా లేక చేవెళ్ళలో బతుకుదామని వచ్చిన నేను. వస్తే ఆ రోడ్ బాగా లేక ఒకరోజు ఇన్నోవా యాక్సిడెంట్ అయింది తెలుసా? పొద్దున్నే 4 గంటలకు ఇన్నోవా. మస్తు మంది చనిపోయారు. మరి కనీసం నువ్వేం మాట్లాడు